నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నే కార్తీక్ కర్వ. నాటకీయ పరిణామాల నడుమ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పులకు తాత్కాలికంగా తెరపడింది. భారత్ పాకిస్తాన్ల మధ్య అణు యుద్ధం రాకుండా తానే ఆపానని చెప్పుకున్న ట్రంప్ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధాన్ని కూడా తానే ఆపానని చెప్పారు. ఎవరు చెబితేనేం, కారణాలు ఏవైతేనేం, యుద్ధం ఆగిపోవడం అన్నది ప్రపంచానికి చాలా పెద్ద శుభవార్తే. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాలు మూడింటికి యుద్ధాన్ని ఆపడానికి ఎవరి కారణాలు వాళ్ళకున్నాయి. బహుశా ఒక్క ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుకు మాత్రమే యుద్ధం ఆపడం అంతగా నచ్చి ఉండకపోవచ్చు. కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత కూడా ఇరాన్ తమపై దాడులు చేసిందని ఇజ్రాయెల్ ఫిర్యాదు చేసింది. ఇజ్రాయెల్ను నమ్మలేమని, ఇజ్రాయెల్ దాడులకు తెగబడితే తాము కూడా తిరిగి కాల్పులు జరుపుతామని ఇరాన్ హెచ్చరించింది. మొత్తానికి 12 రోజుల యుద్ధ వాతావరణానికి తెరపడి పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీస్తున్నాయి. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ప్రపంచాన్ని అణుకుంపటిపై కూర్చోబెట్టిన ఇరాన్, ఇజ్రాయిల్లు ఘర్షణపూరిత వాతావరణానికి చెక్ చెబుతూ కాల్పుల విరమణకు ఓకే అనడం చాలా మంచి పరిణామం. ఈ ఒప్పందానికి ఈ రెండు దేశాలు ఎంతకాలం కట్టుబడి ఉంటాయనేదే కీలకం. ఇజ్రాయిల్, హమాస్ల మధ్య కూడా ఇలాగే సీజ్ ఫైర్ జరిగినా ఆ తర్వాత ఇజ్రాయిల్ గాజాపై విరుచుకుపడ్డ దుర్మార్గాన్ని చూశాం. ఈ విషయంలో ఇజ్రాయిల్ను ఎప్పటికీ నమ్మలేమంటారు మేధావులు. ఇరాన్ కూడా అదే అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది. కాకపోతే తాత్కాలికంగా అయినా యుద్ధం ఆగడం మాత్రం గ్రేట్ రిలీఫ్ ని ఇచ్చిందనే చెప్పాలి. ప్రపంచాన్ని పెను ప్రమాదంలోకి నెట్టేస్తుందేమోనని భయపడ్డ యుద్ధానికి బ్రేకులు పడ్డాయి. పరస్పరం క్షిపణులు, ప్రమాదకర ఆయుధాలతో దాడులు చేసుకుంటోన్న ఇరాన్, ఇజ్రాయిల్ దేశాలు రెండు కాల్పుల విరమణకు సై అనడంతో యుద్ధ మేఘాలు చల్లగా జారుకున్నాయి. వాటి స్థానంలో ప్రశాంత పవనాలు విస్తరిస్తున్నాయి. 12 రోజులుగా రెండు దేశాల మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం సద్దుమణుగుతోంది. కాల్పుల విరమణకు రెండు దేశాలు ముందుకు రాకపోతే మాత్రం ప్రపంచం అణు ప్రళయాన్ని చూడాల్సి వచ్చేది. దాని ప్రకంపనలు భూగోళాన్నే కంగారు పెట్టేవి. అంత ప్రమాదం జరగకముందే ఇలాంటి ఒప్పందం చేసుకోవడాన్ని తప్పకుండా స్వాగతించాల్సిందే. ఇరాన్పై ఇజ్రాయిల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడులు ఉధృతం చేసిన వేళ గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా ఆర్మీ బేస్లపై ఇరాన్ దాడులకు తెగబడిన నేపథ్యంలో ఈ యుద్ధం ఇంకెన్ని విధ్వంసాలకు దారితీస్తుందోనని యావత్ ప్రపంచం భయంతో వణుకుతున్న తరుణాన కాల్పుల విరమణ వార్తలు తెరపైకి రావడం విశేషం. ఇరాన్, ఇజ్రాయిల్ దేశాలు రెండూ కాల్పుల విరమణకు ఒప్పుకున్నాయి. ఈ దేశాలతో నేనే మాట్లాడి ఈ డీల్కు ఒప్పించాను అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ డీల్ ఆయన నిజంగానే కుదిర్చారో లేదో తెలియదు, కానీ ఇక్కడ ఆయన ఇజ్రాయెల్ పక్షపాతమే వహించారు. 12 రోజుల యుద్ధానికి తెరదించుతున్నారు. దీనికోసం కాల్పుల విరమణకు ఓకే అన్నారు. ఒప్పందంలో భాగంగా ముందుగా ఇరాన్ కాల్పుల విరమణ ప్రకటన చేస్తుంది. ఇరాన్ ప్రకటించిన 12 గంటల తర్వాత ఇజ్రాయిల్ కాల్పుల విరమణ ప్రకటన చేస్తుంది అని ట్రంప్ పేర్కొన్నారు. అంటే ఇక్కడ కూడా ముందుగా ఇరాన్ ఆయుధాలు పక్కన పెట్టాలి. ఆ తర్వాత 12 గంటలు గడిచాక మాత్రమే ఇజ్రాయిల్ కాల్పుల విరమణకు సిద్ధపడుతుందన్నమాట. అగ్రరాజ్యం ఎంత పక్షపాత ధోరణితో వ్యవహారాలు నడుపుతోందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ ఈ పోస్టు పెట్టిన తర్వాత ఇరాన్ దీన్ని ఖండించింది. కాల్పుల విరమణ లేదు, కాకరకాయ కూర లేదు, మేం ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు అని ఇరాన్ స్పష్టం చేసింది. డీల్లో రెండో పార్టీ అయిన ఇజ్రాయెల్ కూడా దీనిపై ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. అయితే కొద్ది గంటల తర్వాత ఇరాన్ అధికారిక టీవీ ఛానల్లో కాల్పుల విరమణకు మేం సిద్ధం అని క్లారిటీ ఇచ్చారు ఇరాన్ పాలకులు. ఆ తర్వాత కొంతసేపటికి ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా మేం అనుకున్న లక్ష్యాలన్నీ పూర్తి చేశాం, ఇక ఇరాన్తో ఎలాంటి ఇబ్బందులు లేవు, వారి అణుస్థావరాలను నాశనం చేశాం కాబట్టి యుద్ధం అవసరం ఇక లేనే లేదు అని ఇజ్రాయిల్ మంత్రులు ప్రకటించారు. ఒప్పందం కుదిరిన నేపథ్యంలో రెండు దేశాలు కూడా కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలని ట్రంప్ పిలుపునిచ్చారు. అయితే ఇరాన్ మాత్రం ఇజ్రాయిల్పై అనుమానం వ్యక్తం చేసింది. ఇజ్రాయిల్ని తాము ఎప్పటికీ నమ్మలేమని ఇరాన్ వ్యాఖ్యానించింది. ఇజ్రాయిల్ ఏ క్షణంలో అయినా కాల్పులు జరపొచ్చు, ఇజ్రాయిల్ కాల్పులకు దిగితే మేం చేతులు కట్టుకుని కూర్చునే ప్రసక్తే లేదు, మేం కూడా ప్రతిదాడులు చేస్తాం అని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఒప్పందం అమల్లోకి వచ్చిందనుకుంటోన్న తరుణంలో ఇజ్రాయిల్ ఓ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తమ భూభాగంపై దాడులు చేసిందని ఇజ్రాయిల్ ఆరోపించింది. దీనికి ప్రతిగా ఇరాన్ పాలనా భవనాలను నాశనం చేయాల్సిందిగా ఇజ్రాయిల్ రక్షణ మంత్రి తమ సైన్యాన్ని ఆదేశించారు. అయితే ఈ ఉద్రిక్తతలు కూడా కొంతసేపటి తర్వాత సద్దుమణిగాయి. అయితే ఈ ప్రశాంతత ఎంతకాలం ఉంటుందన్నది కోటి ఫిరంగుల ప్రశ్న. కాల్పుల విరమణ కుదిర్చిన ఘనత తనదే అని ట్రంప్ ఒక పక్క డబ్బా కొట్టుకుంటుంటే ఇరాన్ ఆ గాలి తీసి పారేసింది. అమెరికా అధ్యక్షుడు కాల్పుల విరమణకు ఒప్పుకోవలసిందిగా తమను ప్రాధేయపడ్డం వల్లనే తాము దానికి సరే అన్నామని ఇరాన్ ప్రకటించింది.
ఖతార్తో పాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా ఆర్మీ బేస్లపై తాము దాడులు చేయడంతో అమెరికా భయపడిందని, ఆ తర్వాతనే కాల్పుల విరమణ కోసం ట్రంప్ తమని బతిమాలారని ఇరాన్ పేర్కొంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలీదు. కాల్పుల విరమణ అంశం తెరపైకి రావడానికి 2 రోజుల ముందుగానే అమెరికా ఇరాన్పై దాడులు చేసినట్టు ప్రకటించుకుంది. ఇరాన్లోని కీలక అణుస్థావరాలను తమ దాడులతో సర్వనాశనం చేశామని అమెరికా చెబుతోంది. అయితే అసలైన న్యూక్లియర్ బేస్లను అమెరికా కనీసం టచ్ చేయలేకపోయిందని ఇరాన్ అంటోంది. మరి అమెరికా ఏం చేసినట్టు? అమెరికాయే కాదు, ఇరాన్పై 12 రోజులుగా క్షిపణులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్ ఏం చేసినట్టు? ఇజ్రాయిల్ కూడా ఇరాన్ అణుపాటవాన్ని పూర్తిగా చావు దెబ్బతీశామని చెప్పుకుంటోంది. అణుస్థావరాలను నాశనం చేయడంతో పాటు అనుభవజ్ఞులైన అణు శాస్త్రవేత్తలను కూడా అంతమొందించామని ఇజ్రాయిల్ అంటోంది. అసలు నిజంగానే ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తోందా? వాటి వల్ల తనకు ముప్పు ఉంది కాబట్టే ఇజ్రాయిల్ ఏకపక్ష దాడులకు తెగబడిందా? ఇజ్రాయిల్కు అందుకే అమెరికా అండగా నిలిచిందా? ఒక్కటి మాత్రం నిజం, ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక అమెరికా పాత్ర అయితే ఉంది. ఇరాన్ను పనిగట్టుకుని టార్గెట్ చేసుకున్న అమెరికా ఇజ్రాయెల్ని అడ్డు పెట్టుకుని గేమ్ ఆడుతోందన్నది బహిరంగ రహస్యం అంటున్నారు విశ్లేషకులు. గతంలోనూ ఇరాన్ పైన ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ పైన కక్షగట్టేసిన అమెరికా బ్రిటన్తో కలిసి అతిపెద్ద అబద్ధం ఆడింది. ఇరాక్లో జీవ రసాయన ఆయుధాలు ఉన్నాయని, అవి మానవాళి మనుగడకే ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందని విషప్రచారం చేసింది అమెరికా. జీవరసాయన ఆయుధాల వెలికితేతకని చెప్పి ఇరాక్లో విధ్వంసం సృష్టించింది. చివరకు సద్దాం హుస్సేన్ని అతని సొంత దేశంలో ఉరితీసి అన్యాయంగా హతమార్చారు. అంతా అయ్యాక ఇరాక్లో ఎక్కడా జీవరసాయన ఆయుధం దొరకలేదన్నారు. మేం పొరబడ్డామని బ్రిటన్ కూడా సారీ చెప్పింది. అయితే అదంతా డ్రామానే. అమెరికా, ఇంగ్లాండ్లు కలిసే ఇరాక్ని శ్మశానంగా మార్చాయి. ఇప్పుడు కూడా అమెరికా ఇరాన్ని బూచిగా చూపించడానికే అది అణుబాంబులు తయారు చేస్తోందన్న ప్రచారం చేస్తోంది. ఒకవేళ ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తోందన్నది నిజమే అనుకుందాం. దానివల్ల ఇజ్రాయెల్కి ముప్పు ఉందన్నది కూడా నిజమే అనుకుందాం. ఇరాన్ 9 బాంబులు తయారు చేయడానికి సిద్ధంగా ఉందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అన్నారు. మరి ఇజ్రాయెల్ దగ్గర ఇప్పటికే 50కి పైగా అణుబాంబులున్నాయి. వాటి వల్ల ఇరాన్కి కూడా ముప్పే కదా. తన దగ్గర అణుబాంబులు పెట్టుకుని పొరుగుదేశం అణుబాంబులు తయారు చేస్తే తనకు ప్రమాదమని వాదిస్తోన్న ఇజ్రాయెల్ ఎంత దుర్మార్గమైన వాదన చేస్తోందో అర్థం చేసుకోవచ్చు. దానికి అమెరికా వంత పాడడం అంతకన్నా విడ్డూరం. ఈ సాకులు పెట్టుకునే ఇరాన్పై 12 రోజులుగా విచక్షణారహితంగా దాడులు చేసుకుపోయింది ఇజ్రాయిల్. తాము అనుకున్న విధ్వంసం సృష్టించాక కాల్పుల విరమణ డ్రామాను తెరపైకి తెచ్చారని విశ్లేషకులు దుయ్యబడుతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం అంత తేలిగ్గా ఏమీ జరిగిపోలేదు. దీని వెనుక చాలా కసరత్తులే జరిగాయి, చాలా మేధోమదనాలు జరిగాయి. స్వదేశంలో మెజారిటీ ప్రజలు యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఉండడం ట్రంప్ కాళ్లకు సంకెళ్లు వేసి ఉండవచ్చు. ప్రపంచంలో ఏ ఒక్క దేశము మద్దతునివ్వకపోవడం వల్ల అణుబాంబులు తయారు చేసుకునే వరకు యుద్ధం ఆగితేనే బాగుంటుందని ఇరాన్ పాలకులు అనుకుని ఉండవచ్చు. దేశంలో తమ పొలిటికల్ గ్రాఫ్ అమాంతం పాతాళానికి పడిపోయి ఉండడంతో యుద్ధంతో దాన్ని అధిగమించాలని బెంజమిన్ నెతన్యాహు ఆశించి ఉండవచ్చు. చివరకు రకరకాల ఒత్తిళ్ల నేపథ్యంలో సీజ్ ఫైర్కు సరే అని ఉండవచ్చు. అయితే ఈ ఒప్పందానికి ఎంతకాలమని కట్టుబడి ఉంటుంది ఇజ్రాయెల్? ఇజ్రాయిల్ మధ్య తానే సంధి కుదిర్చానని, కాల్పుల విరమణకు ఒప్పించానని చెప్పుకున్న ట్రంప్కు ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. ఒప్పందం జరిగిందని ప్రకటించిన తర్వాత కూడా ఇజ్రాయిల్ దళాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీనిపై ట్రంప్ మండిపడ్డారు. 2 దేశాలు ఒప్పందాన్ని ఉల్లంఘించాయన్న ట్రంప్ ఇజ్రాయిల్ తీరు తనను తీవ్ర అసంతృప్తికి గురిచేసిందన్నారు. యుద్ధం చెయ్యాలన్నా, జరుగుతోన్న యుద్ధాన్ని ఆపాలన్నా ఏదో ఒక అజెండా ఉంటుంది. అది లేనిదే ఏ నిర్ణయమూ వర్కౌట్ కాదు. ఇజ్రాయిల్ మధ్య 12 రోజుల యుద్ధానికి తాత్కాలిక బ్రేక్ పడడం వెనక కూడా ఎన్నో రాజకీయ కారణాలు, దేశాల అవసరాలు ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు. ముందుగా అమెరికా వైపు నుంచి చూస్తే ఇజ్రాయిల్ని అడ్డుపెట్టుకుని ఇరాన్పై విరుచుకుపడాలని ట్రంప్ చూశారు. ఇజ్రాయెల్కు ఏకపక్షంగా మద్దతిచ్చి బాధిత దేశమైన ఇరాన్నే హెచ్చరిస్తూ వచ్చారు ట్రంప్. తాము చెప్పినట్టు నడుచుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. అయితే ట్రంప్ అనుసరించే ఈ వైఖరిపై అమెరికాలో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతోంది. ఇజ్రాయిల్ దేశాల మధ్య యుద్ధం వస్తే అందులో అమెరికా తలదూర్చకూడదని మెజారిటీ అమెరికన్లు భావిస్తున్నారు. యుద్ధం వల్ల అందరితో పాటు అమెరికా కూడా నష్టపోవలసి వస్తుందన్నది వారి ఆందోళన. అటు అమెరికన్ కాంగ్రెస్ లోనూ యుద్ధం పట్ల వ్యతిరేకత ఉంది. డెమోక్రాట్లయితే అమెరికా పరువు తీస్తున్నారంటూ ట్రంప్ పై మండిపడుతున్నారు. అమెరికా విధానాల ప్రకారం అమెరికా ఏ దేశంపై యుద్ధం చేయాలన్నా దాన్ని ప్రకటించే అధికారం ట్రంప్ కు ఉండదు. అమెరికన్ కాంగ్రెస్ లో దానిపై నిర్ణయం తీసుకోవాలి. అలా చేయకుండా ట్రంప్ ఇష్టారాజ్యంగా ఇరాన్పై దాడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై రాజకీయ దుమారం రేగుతోంది.
ఇక అమెరికా వ్యాప్తంగా యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధం కొనసాగితే ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసేస్తే చమురు సంక్షోభం వచ్చే అవకాశాలున్నాయి. అదే జరిగితే మెజారిటీ దేశాల్లో చమురు ధరలు పెరిగిపోయి ద్రవ్యోల్బణం వచ్చే అవకాశాలున్నాయి. అదే సమయంలో అమెరికాకి ఆగర్భ శత్రు దేశమైన రష్యాకు పంట పండినట్టే. ఎందుకంటే ఇరాన్ చమురు ఎగుమతయ్యే మార్గం లేకపోతే రష్యా తన చమురును అమ్ముకుని లాభాలు గడిస్తుంది. అది అమెరికాకు ఏమాత్రం నచ్చదు. ఇంటా బయట ఒత్తిళ్లకు తోడు రష్యాకు మేలు జరగకూడదంటే యుద్ధం ఆగిపోవలసిందేనని ట్రంప్ భావించి ఉండొచ్చు. అందుకే అమాంతం నిద్రలోంచి లేచి కళ్ళు నులుముకుని కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందంటూ ట్రంప్ ప్రకటన చేయాల్సి వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇరాన్ సమస్య వేరు. ఇరాన్ అణుబాంబులు తయారు చేసేసిందని ఒకసారి, ఒకేసారి 9 బాంబులు తయారు చేయడానికి ఏర్పాట్లు చేసుకుందని మరోసారి ఇజ్రాయిల్ వ్యాఖ్యానించింది. 12 రోజుల యుద్ధ కాలంలో ఇజ్రాయిల్ వైమానిక దాడులతో పెట్టరేగిపోయింది. ఈ దాడుల్లో ఇరాన్ అణుస్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశామని కూడా ఇజ్రాయిల్ చెప్పుకుంది. ఇజ్రాయిల్తో పాటు అమెరికా కూడా B-2 బాంబుతో ఇరాన్ అణుస్థావరాలను టార్గెట్ చేసినట్టు చెప్పుకుంది. అయితే అమెరికా ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్కు ఎంత నష్టం జరిగిందో తెలీదు కానీ శుద్ధి చేసిన 400 కిలోలకు పైగా యురేనియంను ఇరాన్ అత్యంత రహస్య స్థావరానికి తరలించేసినట్టు వార్తలు వస్తున్నాయి. వీటితో ఇరాన్ అణుబాంబులు తయారు చేసే అవకాశాలున్నాయంటున్నారు. అయితే దానికి కూడా ఇరాన్కు కాస్త సమయం కావాలి. కొద్దిగా ఊపిరి తీసుకునే గ్యాప్ ఉండాలి. అది ఉండాలంటే యుద్ధానికి సెలవివ్వాలి. అందుకే కాల్పుల విరమణ ప్రతిపాదన రాగానే ఇరాన్ మరో ఆలోచనే లేకుండా సై అని ఉండొచ్చంటున్నారు. ఇప్పుడు అమెరికా చెప్పిన వెంటనే కాల్పుల విరమణకు ఒప్పుకుంటే ఒక విధంగా అమెరికా అహంతృప్తి చెందుతుంది. చాప కింద నీరులా ఇరాన్లో అణుబాంబులు తయారు చేసుకోవడానికి సమయమూ దక్కుతుంది. అణ్వాయుధాలను అమ్ముల పొదిలో చేర్చుకున్న తర్వాత కావాలంటే ఇజ్రాయిల్పై ప్రతీకారం తీర్చుకునేందుకు అవకాశమూ ఉంటుంది అన్నది ఇరాన్ ఆలోచన కావచ్చునంటున్నారు. ఈ వ్యూహంతోనే ఇరాన్ కాల్పుల విరమణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటున్నారు. ఇజ్రాయిల్ దాడుల్లో ఇరాన్ ఆర్మీకి చెందిన కీలక కమాండర్లు చనిపోయారు. అణు శాస్త్రవేత్తలు మరణించారు. సీనియర్లను కోల్పోయిన విభాగాలను తిరిగి పునరుజ్జీవం చేసుకోవాలన్నా ఇరాన్కు చాలా సమయం పడుతుంది. వీటన్నింటి కోసమే ఇరాన్ యుద్ధం నుండి తాత్కాలికంగా వెనక్కి తగ్గడానికి ఒప్పుకుందని అంటున్నారు. యుద్ధం ఆపడం అమెరికాకు ఒక రకమైన అవసరం, ఇరాన్కు మరో రకమైన అవసరం. అయితే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆలోచన మాత్రం వేరేలా ఉంది. యుద్ధం ఆపడం నెతన్యాహుకు ఏమాత్రం ఇష్టం లేదు. వీలైనంత ఎక్కువ కాలం ఇరాన్తో యుద్ధం కొనసాగాలని ఆయన కోరుకుంటున్నారు. ఎందుకంటే అమెరికాని అడ్డు పెట్టుకుని అమెరికా అందించే సాయుధ సంపత్తితో ఇరాన్ను కుళ్లబొడి చేయాలని నెతన్యాహు అనుకుంటున్నారు. బెంజమిన్ నెతన్యాహుకు యుద్ధం ఎందుకు అవసరమైందంటే ఇజ్రాయిల్ చరిత్రలోనే బెంజమిన్ నెతన్యాహు అత్యంత ప్రజా వ్యతిరేక ప్రధానిగా ముద్రపడిపోయారు. ఈ క్షణంలో ఎన్నికలు నిర్వహిస్తే నెతన్యాహు పార్టీకి 20 స్థానాలు కూడా రావని ప్రచారం జరుగుతోంది. ప్రజల్లో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. వీటిని అధిగమించేందుకే ప్రజల్లో భావోద్వేగాలు రగల్చాలని నెతన్యాహు భావిస్తున్నారని అంటున్నారు. ఇరాన్తో యుద్ధం కొనసాగించడం ద్వారా యూత్ను ఆకట్టుకోవాలని నెతన్యాహు చూస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అందుకే కాల్పుల విరమణ ఒప్పందం గురించి ట్రంప్ ప్రకటించిన తర్వాత కూడా ఇరాన్ను రెచ్చగొట్టేందుకు ఇజ్రాయిల్ ఆర్మీ దాడులు కొనసాగించింది. దీనిపైనే ట్రంప్ ఉక్రోషం వ్యక్తం చేస్తున్నారు. తాను చెప్పిన తర్వాత కూడా దాడులేంటి అన్నట్టు ఆయన మండిపడ్డారు. వెంటనే ఇరాన్లోని మీ పైలట్ని స్వదేశానికి రప్పించండి అని కూడా అన్నారు ట్రంప్. ఇలా ఎవరి అవసరాలు వారికి ఉండబట్టి, ఎవరి కారణాలు వారికి ఉండబట్టి కాల్పుల విరమణ కోసం పాటుపడినట్టు 3 దేశాలు నటిస్తున్నాయి. నిజంగానే యుద్ధానికి వ్యతిరేకంగానూ శాంతియుత వాతావరణానికి అనుకూలంగానూ ఈ ఒప్పందం కోసం ఈ 3 దేశాలు ప్రయత్నాలు చేయనే లేదని మేధావులు స్పష్టం చేస్తున్నారు. కాకపోతే ఎవరు ఎందుకు చేసినా, ఎలా చేసినా, ఎన్ని నాటకాలాడినా అది తాత్కాలికమే అయినా యుద్ధం అయితే ఆగింది కదా, అది మంచిదే కదా అంటున్నారు శాంతి కాముకులు. అయితే ఇజ్రాయిల్ను కానీ అమెరికాను కానీ నమ్మలేం అంటున్నారు. యుద్ధాన్ని ఆపాలని తాపత్రయపడిపోతున్నట్టు కనిపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ రష్యా యుక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని ఎందుకు ఆపే ప్రయత్నం చేయలేదో చెప్పాలంటున్నారు మేధావులు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పాక్ మధ్య యుద్ధం రాకుండా ఆపానని చెప్పుకున్నారు ట్రంప్. అయితే అందులో ట్రంప్ ప్రమేయమేమీ లేదని భారత్ స్పష్టం చేసింది. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య యుద్ధాన్ని ఆపానంటున్నారు. అమెరికా ఎయిర్ బేస్లపై తాము దాడులు చేయడం వల్లనే కాల్పుల విరమణకు ఒప్పుకోవలసిందిగా ట్రంప్ ప్రాధేయపడ్డారని ఇరాన్ అంటోంది. ఈ 2 యుద్ధాలను ఆపిన ట్రంప్ రష్యా యుక్రెయిన్ వార్ని కూడా ఆపొచ్చు కదా అంటున్నారు నిపుణులు. యుద్ధం ఎందుకు ఆగినా, ఎవరు ఆపామని గొప్పలు చెప్పుకున్నా యుద్ధం ఆగడం మాత్రం ప్రపంచానికి చాలా చాలా మేలు చేసిందని మేధావులు అంటున్నారు.
రెండు దేశాలు మొండి పట్టుదలకు పోయి యుద్ధాన్ని కొనసాగించి ఉంటే అది పెను విధ్వంసాలు సృష్టించే ప్రమాదం ఉండేదని వారు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కాల్పుల విరమణ ద్వారా యుద్ధగండాన్ని ఆపినందుకు ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు రెండింటినీ అభినందించాల్సిందే అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. అణు విలయం పేట్రేగకుండా ఆగినందుకు ప్రపంచం మొత్తం గ్రేట్ రిలీఫ్ను పొందినంత హ్యాపీగా ఉంది. రష్యా యుక్రెయిన్ వార్ నేపథ్యంలో రష్యాపై ఆంక్షలు విధించాయి యూరోప్ దేశాలు. ఇప్పుడు ఇరాన్తో యుద్ధాన్ని కొనసాగిస్తే పశ్చిమాసియా నుంచి చమురు రవాణా ఆగిపోతుంది. అది యూరోప్ దేశాలను తీవ్ర సంక్షోభంలోకి నెడుతుంది. అందుకే ట్రంప్కు అర్జెంటుగా యుద్ధాన్ని ఆపాల్సిన అగత్యం ఏర్పడిందని విశ్లేషకులు అంటున్నారు. ఎప్పుడైతే యుక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైందో ఆ యుద్ధంని శాంక్షన్స్ పేరుతో ఈ కొనుగోలు మొత్తం ఆపేశారు. ఆ సోర్స్ ఒకటి పోయింది. ఇంకొక సోర్స్, మిగిలిన సోర్స్ వచ్చి వెస్ట్ ఏషియా నుంచి తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు ఇదే జరిగితే వెస్ట్ ఏషియా నుంచే ఆయిల్ సరఫరా అనేది ఆగిపోతుంది. ఇట్లా మేజర్ కంట్రీస్ అన్నిటికి కూడా ఆయిల్ సరఫరా ఆగిపోవడం జరుగుతుంది. ఇదే జరిగితే అన్ని సంక్షోభం లేకపోయే పరిస్థితులకు వస్తుంది. వాళ్ళు సంక్షోభం లేకపోయేది కాకుండా రష్యన్ ఆయిల్ కు విపరీతమైన డిమాండ్ పెరిగే అవకాశాలు మెండుగున్నాయి. అదే జరిగితే యూరోపియన్ కంట్రీస్ అనుకున్న దానికంటే కూడా రష్యాకు మంచి జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఈ రకమైనటువంటి నష్టాలను లేకపోతే జియోపొలిటికల్ ఈక్వేషన్స్ ను క్యాల్కులేట్ చేసుకుని ట్రంప్ ఇమీడియట్ గా బాంబులు వేసి న్యూక్లియర్ సైట్స్ ను ధ్వంసం చేయడం, ఇమీడియట్ గా 24 అవర్స్ లోనే వన్ సైడెడ్ గా చెప్పాలంటే సీజ్ ఫైర్ కు ఒప్పుకున్నాయని చెప్పి తనంతట తానే డిక్లేర్ చేయడం. యుద్ధం కొనసాగితే బాగుండును అని ట్రంప్ కు వ్యక్తిగతంగా ఉంది. అయితే అమెరికా దేశం మాత్రం యుద్ధాన్ని వ్యతిరేకిస్తోంది. అక్కడి మెజారిటీ ప్రజలు కూడా యుద్ధం వద్దంటున్నారు. ఇది ట్రంప్ పై ఒత్తిడి పెంచుతోంది. ఎందుకంటే సొంత రిపబ్లికన్లోని ఒక వర్గం ఈ వార్ వ్యతిరేకిస్తోంది, డెమోక్రాట్ వ్యతిరేకిస్తున్నారు. అమెరికన్ వీధుల్లో పెద్ద ఎత్తున యాంటీ వార్ ప్రొటెస్ట్ నడుస్తున్నాయి. ఇవాళ మన పత్రికల్లో కూడా వచ్చాయి. అమెరికాలో పెద్ద ఎత్తున దేశమంతటా కూడా ఇక బోస్టన్, న్యూయార్క్, వాషింగ్టన్, షికాగో, లాస్ ఏంజల్స్లో మీకు యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి. ఈవెన్ న్యూయార్క్ హిస్టారిక్ టైమ్స్ స్క్వేర్ నుంచి మొదలుకొని వైట్ హౌస్ ముందట కూడా యుద్ధ వ్యతిరేక ప్రదర్శనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అమెరికన్ పబ్లిక్ ఒపీనియన్ కూడా వార్కి అగెనిస్ట్గా ఉంది. నేను ఇంతవరకు కూడా చెప్పాను మీకు. ఎకానమిస్ట్ యూగవ్ వాళ్ళు జూన్ 17న జరిపిన సర్వేలో 60% ఆఫ్ అమెరికన్స్ అసలు ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో మా కంట్రీ దిగవద్దు అన్నారు. ఇది బిఫోర్ ట్రంప్ ఇరాన్ పైన అమెరికా అటాక్ చేయకముందు. సో చెయ్యకముందే పబ్లిక్ ఒపీనియన్ అలా ఉంటే ఇప్పుడు ఈ వార్ కనుక మళ్ళీ ప్రొలాంగ్ అయ్యి ఆయిల్ ప్రైసెస్ $120, $140కి పెరిగి ఇది ఒక అన్ఎండింగ్ స్పైరల్ ఆఫ్ వైలెన్స్గా మారితే సహజంగానే ట్రంప్కు వ్యతిరేకంగా పబ్లిక్ ఒపీనియన్ బలపడుతుంది. ట్రంప్కు ఇంకో సమస్య ఉంది. ఏడాదికి పైగా ఇజ్రాయెల్, హమాస్, హెజ్బుల్లా, హౌతీలతో ఎడతెరిపి లేకుండా యుద్ధం చేస్తూనే ఉంది. లెబనాన్ పైన దాడులు చేస్తూ వస్తోంది. ఇది ఇజ్రాయెల్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. ఆయుధాలను ప్రయోగించాలంటే కోట్లాది రూపాయలు మంచినీళ్లలా ఖర్చు చేయడమే. అందుకే ఈ యుద్ధం ఆపాల్సిన అవసరం ఇజ్రాయెల్ దేశానికి ఉంది. ఇజ్రాయెల్ ఎందుకు సీజ్ ఫైర్ కు గంతులేస్తున్నదంటే ఒక రకంగా చెప్పాలంటే దీర్ఘకాలికంగా పాలస్తీనాతో కానీ హమాస్తో కానీ హిజ్బుల్లాస్తో కానీ హైతీస్తో కానీ యుద్ధాలు చేసి ఇటు ఇరాన్ అటు లెబనాన్ ఈ దేశాల్లో అన్నిటిలో యుద్ధాలు చేసి తీవ్రంగా నష్టపోయింది ఇజ్రాయెల్ కూడా. ఇంత తీవ్రంగా నష్టపోతుంటే దేశ ప్రజలు అగెనిస్ట్గా ఉన్నారు. ఇంకోటి మనం గమనించాలి, ఏ దేశాల్లో యుద్ధం జరుగుతున్నా ఆ దేశంలో ఉన్న ప్రజలు యుద్ధానికి సుముఖంగా ఉండరనేది మనం గమనించాలి. ఎందుకంటే నష్టాన్ని భరించేది ఆ దేశ ప్రజలు తప్ప పక్కనున్న దేశాల ప్రజలు గాని ఆ దేశ నాయకులు కాదు. మొత్తానికి ఇరాన్, ఇజ్రాయిల్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రపంచానికి ఉపశమనం ఇచ్చింది. పెను విలయం నుండి ప్రపంచాన్ని కాపాడింది. అది లోకానికి మంచే చేసింది. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.